Hi friends, welcome back to PLP YouTube channel. Today we are discussing about the LNT related job notifications. డిప్లొమా స్టూడెంట్స్కి 2025 బ్యాచ్కి ఎల్ఎన్టీ అయితే మంచి శుభవార్త ఇవ్వడం జరిగింది. దీని యొక్క వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వేకెన్సీ ఎలిజిబిలిటీ, ఏ బ్రాంచ్ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ, విధంగా శాలరీ, వర్క్ పొజిషన్, వీటి గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ 2025 బ్యాచ్, వర్క్ లొకేషన్ పాన్ ఇండియా. మనకు ప్రొఫైల్ డిస్క్రిప్షన్, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ, వీఆర్ లుకింగ్ టు hire young, dynamic, aspiring minds who are pursuing their final year diploma in engineering from the following streams. ఏ స్ట్రీమ్స్ ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన బ్రాంచ్ మొత్తం ఎలిజిబిలిటీ. అదేవిధంగా 1 year అయితే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, 12 months. ఈ విధంగా శాలరీ విషయానికి వచ్చినైతే ఆఫీస్ బేస్డ్ వర్క్కి వచ్చేసి 2.5 LPA per annum. విధంగా సైట్ బేస్డ్ పోస్టింగ్కి వచ్చేసి 2,97,000 per annum. అదేవిధంగా ఎలిజిబిలిటీ గైడ్లైన్స్, అకాడమిక్స్, అప్లికెంట్స్ must have completed a 3 years 6 semester diploma course full time after SSC or equivalent HSC examination and should have achieved a minimum aggregate of 60%. Those with any graduation in engineering, science, arts either before or after their diploma are not eligible. 10వ తరగతి కంటే ముందు లేదా తర్వాత కానీ బీటెక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు. మోడ్ ఆఫ్ స్టడీ, ఓన్లీ ఫుల్ టైమ్ డిప్లొమా స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. బ్యాక్లాగ్స్ నో బ్యాక్లాగ్స్ అయితే ఇలాంటివి ఉండకూడదు. అదేవిధంగా ఏజ్ విషయానికి వచ్చేసి క్యాండిడేట్స్ బోర్న్ బిట్వీన్ 1st July 2003 and 13th June 2007, both days includes nationality ఓన్లీ ఇండియన్స్, మెడికల్ ఫిట్నెస్, విధంగా కంపెనీ సర్వీసెస్. ఇప్పుడు ఏ విధంగా ఫార్మ్ ఫిల్అప్ చేయాలి చూద్దాం. అప్లోడ్ ఫోటో యొక్క సైజ్ వచ్చి మ్యాక్సిమం 2 MB ఉండాలి. వేరే యువర్ అప్లయింగ్ ఫ్రమ్ యువర్ స్టేట్, మీ యొక్క స్టేట్ని చెక్ చేసి అప్లోడ్ చేయండి. అదేవిధంగా డిస్ట్రిక్ట్, అదేవిధంగా నేమ్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయాలి. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని వెరిఫై చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది, దాని ద్వారా మీ వెరిఫికేషన్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఈ విధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి అయితే వద్దాం. 10th మార్క్స్ పర్సెంటేజ్లో ఎంటర్ చేయండి. 12th మార్క్స్ బై మీన్స్ డిప్లొమా మార్క్స్. కాలేజ్ ఏ స్టేట్లో ఉంది దాన్ని టిక్ చేసుకోండి. కాలేజ్ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే చదివినారో దాన్ని డిస్ట్రిక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేయండి. క్వాలిఫికేషన్స్ ఆల్మోస్ట్ డిప్లొమాతో బీటెక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ డిప్లొమా 2025 బ్యాచ్కి ఇక్కడ డిస్ప్లే అయిన బ్రాంచెస్ మొత్తం ఎలిజిబిలిటీగా ఉంటుంది. విధంగా డిప్లొమా మార్క్స్ కొద్దిగా వెయిట్ చేయండి. డిప్లొమా మార్క్స్ 2023-24-25 బ్యాచ్ డిస్ప్లే అవుతుంది, కానీ నోటిఫికేషన్ అయితే 2025కి ఇవ్వడం జరిగింది. సో 2025 బ్యాచ్ మాత్రమే ఎలిజిబిలిటీ. ఇవాళ ఫిల్ చేసిన తర్వాత రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. మీతో రెజ్యూమ్ లేదంటే నేను రెజ్యూమ్కి సంబంధించి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని ఎడిట్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా అక్నాలజ్మెంట్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ ఇవ్వండి. టిక్ మార్క్స్ ఇచ్చిన తర్వాత కింద అప్లై క్లిక్ చేయండి. అప్లై చేసిన వెంటనే మీ మెయిల్కి అయితే ఎల్ఎన్టీ ద్వారా ఈ విధంగా అయితే ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. డియర్ పిజిన్ డెవలపర్, యువర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ ది